వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఏపీఏడబ్ల్యూ ఎగ్జామినేషన్కి హార్డ్లీ ఒక 45 డేస్ ఉంది. 40 to 45 డేస్. ఈరోజు జూలై 10 కాబట్టి ఆగస్ట్ 22 నుంచి 29 మీ ఎగ్జామ్ అనుకుంటే 25 మిడ్ పాయింట్ తీసుకుంటే ఒక 45 డేస్ టైం ఉంది. అందరికీ కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే నెవర్ ఎండింగ్ క్వశ్చన్ లాంటిది ఏంటంటే, సార్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ ఆ 45 డేస్లో నేను ఏమైనా చేయగలనా సార్? నేను జాబ్ గోయర్ని సార్, లేదా నేను ఈ 45 డేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపరేషన్ ఇస్తాను సార్, మొత్తం అన్ని మర్చిపోయి మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుంటే అవుతుందా సార్ ఈ కాంపిటీషన్‌లో? జీరో నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చా అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వెషన్. ఈ క్వెషన్‌కి ఈ వీడియో ద్వారా నేను చాలా స్ట్రాటజికల్‌గా అవర్స్ టుగెదర్ నేను కూర్చొని బాగా ఆలోచించి మీకంటూ ఒక టైమ్ టేబుల్ వేసి మరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్. అదే కాకుండా ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఒక మంచి టైమ్ టేబుల్ ఇస్తాను. ఆ టైమ్ టేబుల్‌ని మీరు మీకు అనుగుణంగా దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్‌కి ఎంత స్ట్రెస్ చేసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. వీడియో అయిపోయాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మొత్తం హోలిస్టిక్‌గా టోటల్ స్ట్రాటజీ సెషన్ డిస్కస్ చేస్తున్నాను. చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అంటే ఏదైనా చేసేయొచ్చు అనేది నేనెప్పుడు చెప్పను. దేనికైనా మీరు ఎఫర్ట్స్ ఇస్తే ఎంతవరకు పాసిబిలిటీ ఉన్నదనేదే డిస్కస్ చేద్దాం. ఈరోజు ఒక మంచి రియలిస్టిక్ డేటా కూడా వచ్చింది కదా! మనకి ఏంటి నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంతమంది సో ఫార్ ఒక 23,000 అప్లికేషన్స్ వచ్చినాయంట మన ఏపీఏడబ్ల్యూకి సంబంధించి. అంటే ఆ 23,000 అనేవి అన్ని ఎలక్ట్రికలే కాదు కదా! టెలికామ్ ఉంటాయి, సివిల్ ఉంటాయి, మెకానికల్ ఉంటాయి. 23 యాస్పిరెంట్స్ అని 1000 యాస్పిరెంట్స్. సో ఫైనల్ ఎండ్‌కొచ్చేసరికి ఎంతుంటారు? కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. అంటే టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ 45 డేస్‌లో మీ ఎవ్రీ మినిట్ వాల్యుబుల్ కాబట్టి. సో లెట్ అస్ స్టార్ట్. సో చూడండి, మన దగ్గర ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది బెస్ట్ థింగ్ ఈ ఈ ఈ నోటిఫికేషన్ మొత్తానికి మోస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే నంబర్ ఆఫ్ పోస్ట్స్. చాలా ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల మీకు కాంపిటీషన్ ఎక్కువున్నా, ఎగ్జామ్ టైమ్ తక్కువున్నా, ఏమున్నా సరే నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువనేది చాలా పాజిటివ్ పాయింట్ ఇక్కడ. ఒకవేళ తక్కువ పోస్టులు ఉన్నప్పుడు 50 పోస్టులు ఉన్నప్పుడు మీకు 1 ఇయర్ టైమ్ ఇచ్చినా ఉపయోగం లేదు కదా! సిలబస్ ఈజీగా ఉన్న ఉపయోగం లేదు కదా! కానీ ఇక్కడ మనకున్న అడ్వాంటేజ్ ఏంటి? నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఆర్ మోర్. ఓకే. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, సో ఫార్ ఒక 23,000 అప్లికేషన్స్ అయిపోయాయని ఈరోజు న్యూస్‌లో వచ్చింది గదా! ఇంకొక 20,000 అవ్వచ్చు. మేబీ ఇంకో 20 డేస్ అప్లికేషన్ టైమ్ ఉంది గదా! లాస్ట్ మినిట్‌లో ఎక్కువ మంది అప్లై చేస్తారు. అది అందరికీ తెలిసిందే. బట్ మోస్ట్‌లీ ఇందులో ఎంతమంది సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారంటే, ఒక 10,000 మంది ఏదో ఎగ్జామ్ పడింది, రాద్దాం, 4 చుక్కలు పెట్టి వచ్చేద్దాం, తగిలితే తగిలింది లాటరీ అన్నట్టుగా రాసేవాళ్ళే ఉంటారు. ఇక్కడ చూడండి, హార్డ్‌లీ ఒక 12,000 మెంబర్స్ ప్రిపేర్ అయ్యే సీరియస్ ఉంటారు. అందులో సీరియస్‌గా రాసేవాళ్ళు ఒక 7,000 ఉంటారు. అందులో మీకు కాంపిటీషన్ వచ్చేవాళ్ళు ఒక 4,000-5,000 వస్తారు. అంటే మీకున్న 600 పోస్ట్‌కి ఐ కెన్ సే 1:10 రేషియోలో మీకు కాంపిటీషన్ అనేది ఉంటుంది. సీరియస్ యాస్పిరెంట్స్ నా ఉద్దేశం ప్రకారం ఒక 4,000 నుంచి 5,000 మంది మాత్రమే ఉంటారు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఆ 4,000, 5,000లో మీరు కాలర్ లైట్‌లీ ఐ నీడ్ టు అడ్జస్ట్. ఓకే. ఈ 4,000, 5,000లోనే మీరు ఆ 600ని తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. 600 ఎగ్జాక్ట్‌గా కాదంటే రిజర్వేషన్స్ అన్నీ ఉంటాయి. యావరేజ్‌గా చెప్తున్నా. ఇప్పుడు చూడండి. సో, ఒకవేళ అంటే ఇక్కడ మార్క్స్ చాలా మంది అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ సార్? అది ఎవరు చెప్పలేరు. నేను కూడా చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏం ఫ్యాక్టర్స్ సార్? ఇంతకుముందు 70+ వస్తే సేఫ్ అనేవారు. 75 వస్తే జాబ్ వచ్చేస్తది సార్ అనేవారు. కానీ ఈసారి అలా చెప్పలేము. ఎందుకంటే నంబర్ ఆఫ్ పోస్ట్‌లు ఎక్కువ కాబట్టి. కానీ ఇక్కడ 2 థింగ్స్, పేపర్ 6 సార్లు జరుగుతుంది. నార్మలైజేషన్ జరుగుతుంది. పేపర్ ఈజీగా ఉందనుకోండి, కట్ ఆఫ్ పెరగొచ్చు. పేపర్ టఫ్‌గా ఉందనుకోండి, ఎనీ కేస్ దే విల్ యావరేజ్ కదా! సో ఆల్ టుగెదర్ అంత కట్ ఆఫ్ ప్రీవియస్‌గా ఉండకపోవచ్చు. కానీ ఒకటి, మీరు ప్రీవియస్ ప్యాటర్న్ ప్రకారం ఒకవేళ ఈజీ క్వెషన్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఒక 70+ మార్క్స్‌లో ఉంటే ఎక్సలెంట్ ఛాన్సెస్ మీరు సక్సెస్ అవ్వడానికి. 60-65 అంటే కూడా గుడ్ ఛాన్సెస్ అని చెప్పొచ్చు ఈసారికి మాత్రం. ఓకే. 65-70. కానీ ఇది అగైన్ పేపర్ టఫ్‌నెస్‌ని బేస్ చేసుకొని మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇది జస్ట్ గెస్ మాత్రమే. ఓకే. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వెషన్ కదా! ఎన్ని మార్క్స్ ఉంటే వస్తుందనేది ఎక్కువగా అడుగుతారు. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇన్ని మార్క్స్ ప్రిపేర్ అయితే బావుంటుందని ఉంటుంది గదా! దానికోసం అని జెప్పానది. ఓకే. సో, ఇప్పుడు ఒక బెస్ట్ థింగ్ అంటే మీకున్న పాజిటివ్ థింగ్ ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ లేదు. నెగెటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల మీరు చాయిస్‌లో వదిలేసిన క్వెషన్స్ ఏవైతే ఉంటాయో ఒక 30% సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వకపోయినా సరే దాని నుంచి ఒక 10 మార్క్స్ తెచ్చుకోవచ్చు. డాట్స్ తగిలితే రైట్? సో, లక్ కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. సో, ఇప్పుడు మీరు ఆహ్, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న టైం అనేది రియలిస్టిక్‌గా ఆలోచించుకోండి. నా దగ్గర ఇంతే టైం ఉంది సార్ అంటే, ఆ టైం మొత్తాన్ని మీరు కేవలం లెక్చర్స్ చూడడానికే పెట్టారంటే మీరు ఫెయిల్ అయిపోతారు. ఆ టైం మొత్తాన్ని మీరు డివైడ్ చేసుకోవాలి. ఎట్లా డివైడ్ చేయాలి సార్?
రివిజన్‌కి డివైడ్ చేయాలి, ప్రాక్టీస్‌కి డివైడ్ చేయాలి, క్లాసెస్ చూడడానికి డివైడ్ చేయాలి. సరే ఇప్పుడే నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ జాబ్‌కెళ్తాను. నా దగ్గర ఇంతే టైం ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసి 45 డేస్‌లో నేను ఏం చేయగలను సార్ అంటే, ఒక్క 5 మినిట్స్ మీరు వెయిట్ చేస్తే నేను మొత్తం పిక్చర్ టైమ్ టేబుల్‌తో సహా ఏ సబ్జెక్ట్‌కి ఏది చదవాలి, ఎంత టైం పడుతుంది, మీరెంత టైం ఇవ్వాలి, మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే. కానీ ఫ్యూ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. కేవలం క్లాసెస్ వింటేనే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. ఆ తప్పు చేయొద్దు. ప్రాక్టీస్‌కి టైమ్ ఇవ్వాలి. ప్రాక్టీస్ అంటే మీరు ఎంత మంచి టీచర్ దగ్గర ఎన్ని క్లాసులు విన్నా మీ అంతట మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయని రోజు మీరు సక్సెస్ కాలేరు. దాంతో పాటు రివిజన్. మీరు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఖచ్చితంగా రివిజన్ చేయాలి. రోజుకి ఒక అరగంట ఖచ్చితంగా రివిజన్‌కి వదిలేయాలి. అట్‌లీస్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ప్రీవియస్ సబ్జెక్ట్ రివిజన్ ఖచ్చితంగా చేయాలి. రివిజన్ రకరకాలుగా చేయొచ్చు. ఎగ్జామ్స్ రాస్తూ చేయొచ్చు. పీవైక్యూస్ చేస్తూ చేయొచ్చు. పీవైక్యూస్ చేస్తున్నప్పుడు మీకు టాపిక్ మర్చిపోతే దాంట్లో షార్ట్ నోట్స్‌లో రాసుకొని దాన్ని అప్డేట్ చేస్తూ కూడా చేయొచ్చు. సో లెట్స్ మూవ్. ఇప్పుడు ఒక 500 క్వాలిటీ అవర్స్ మీరు ఈ 45 డేస్‌లో ఇవ్వగలిగితే, సార్ 500 అవర్స్ 45 డేస్‌లో ఎలా సార్ పాసిబుల్ అంటే 11-12 అవర్స్ ఎవ్రీ డే. అంటే సార్ జాబ్‌కెళ్తాను నా వల్ల పాసిబుల్ కాదంటే మీకు కూడా నేను చెప్తాను. ఫస్ట్‌లీ కేటగరీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 500 అవర్స్‌లో 0 నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఈ రోజు నుంచి నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. 500 క్వాలిటీ అవర్స్ నేను ఇస్తున్నాను సార్ నా ప్రిపరేషన్‌కి. ఎలా ఇస్తున్నానంటే అసలు ఈ 45 రోజులు ప్రతిరోజు 10-12 అవర్స్ నేను చదువుతాను. ఇంతకుముందు ఎంతో మంది అలా చదివి సక్సెస్ అయిన వాళ్ళున్నారు. అదేం ఇంపాసిబుల్ థింగ్ కాదు. 10-12 అవర్స్ ఏ డే 45 డేస్ నీ జీవితం కోసం నువ్వు కష్టపడలేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను గేట్ ప్రిపేర్ అయినప్పుడు లాస్ట్ 30 డేస్, లాస్ట్ 60 డేస్ అట్లాగే డైలీ 12-14 అవర్స్ చదివితేనే ఐ గాట్ ద గేట్ ర్యాంక్. అది ర్యాంకర్ ఎవరైనా ఖచ్చితంగా చేసేదే. అంటే ఆల్రెడీ ఎప్పటినుంచో ఎన్నో ఇయర్స్‌గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే, కొత్తగా ప్రిపేర్ అవుతున్నా సరే, ఇప్పుడు ఈ డైలీ 10-11 అవర్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. 45 డేస్‌లో 500+ అవర్స్‌లో మీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసే స్ట్రాటజిక్ ప్లాన్ నేనిస్తాను. సో లెట్ అస్ స్టార్ట్ థాట్. సో ఇది పాసిబులా అంటే ఖచ్చితంగా పాసిబుల్. డైలీ 10-12 అవర్స్ ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఇలా చేసి సక్సెస్ అయ్యారు. మీకు కూడా అది పాసిబులే. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. గాట్ ఇట్? సో లిజన్ హియర్. మీరు మరి జాబ్ హోల్డర్ అయితే నేనేం చేయగలను సార్? నేను నా జీవితంలో ఆల్రెడీ విలువైన సమయాన్ని ఎక్కువగా నేను ఆల్రెడీ నా ఆఫీస్‌లో గడుపుతాను. నేను సాఫ్ట్‌వేర్ జాబ్ ఏదో చేస్తున్నాను. బట్ దీని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్. ఇప్పుడేం చేయాలంటే మీరు రోజుకి ఒక 5-6 అవర్స్ ఇవ్వగలిగితే చాలు. అది కాకుండా సండేస్ ఫుల్ టైమ్ ఇచ్చుకోండి. సో వీక్‌కి అంటే మీకు 45 డేస్ అనేది ఒక 7 వీక్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఓకే. 45, 49 అనొచ్చు. 6 వీక్స్ అనుకుందాం. ప్రతి వీక్‌కి ఒక 50 అవర్స్ మీరు టైమ్ టేబుల్ వేసుకోవాలి. వీక్‌కి పెట్టుకోవాలి మీ టార్గెట్. డైలీ పెట్టుకోవద్దు. ఎందుకంటే అప్పుడు సాటర్‌డే, సండే 15 అవర్స్ పెట్టుకుంటారు. మిగతా డేస్‌లో మీరు ఆ 5 డేస్‌లో 5, 6, 30 పెట్టుకుంటే 45 అవర్స్ వచ్చేస్తాయి మీకు. ఆ 45 చొప్పున 6 అవర్స్ ప్రిపేర్ అయితే 6 వీక్స్, 7 వీక్స్ ప్రిపేర్ అయితే మీరు 300 అవర్స్ అయితే అచీవ్ చేయగలరు. ఈ 300 క్వాలిటీ అవర్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది నేనిప్పుడు డిస్కస్ చేస్తాను. చూడండి. సో దిస్ ఈస్ మై టోటల్ స్ట్రాటజీ ప్లాన్ ఫర్ యూ ఆల్. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇందులో కొంచెం అచీవ్ చేసేసారనుకోండి. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఈ టైమ్ టేబుల్ అనేది ప్రతి ఒక్కరికి అప్లికబులే. ప్రతి ఒక్కరికి అంటే ఎవరికి సార్ అంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్‌లో ఉన్నా, ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, మీ దగ్గర జాబ్ ఉండి చేస్తున్నా, ఖాళీగా ఉండి ప్రిపేర్ అవుతున్నా, ఏ కేస్‌లో అన్నా ఈ టైమ్ టేబుల్ నేను ఐడియల్‌గా ప్రిపేర్ చేశాను. ఇది ప్రిపేర్ చేసి ఈ పీపీటీ ఈ స్ట్రాటజీ సెషన్ చేయడానికి నాకు అట్‌లీస్ట్ లాట్ ఆఫ్ టైమ్ అంటే థాట్ ప్రాసెస్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి ఇవి పెడదాం, ఇవి పెడదాం, ఇవి పెడదాం అనేసి ఆలోచిస్తాను. స్టూడెంట్స్ అడిగే క్వెషన్స్ గుర్తుంటాయి. తర్వాత ఈ ప్రాపర్ వేలో షెడ్యూల్ అండ్ టైమ్ టేబుల్ చేసి మీకు ఇస్తున్నాను. సో దట్ యూ విల్ యుటిలైజ్ ఇట్ ప్రాపర్‌లీ. దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదో రాండమ్‌గా తీసుకొచ్చి డిస్కస్ చేసేదైతే కాదు. ఇప్పుడు మీకు ఎక్స్‌పెక్టెడ్ వెయిటేజ్ మొన్న చెప్పాను నేను ఆల్రెడీ. మెషిన్స్‌కి ఒక 15 ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పవర్ సిస్టమ్స్ 15, నెట్వర్క్స్ ఒక 10, కంట్రోల్స్ ఒక 10, మెజర్‌మెంట్ 6, యుటిలైజేషన్ 8, టెక్నికల్ పార్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ 8, డిజిటల్ 3, అనలాగ్ 2, మైక్రో ప్రాసెసర్ 1. ఇది ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే. దీంట్లో కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. ఓకే. ఇప్పుడు ఎక్స్‌పెక్టెడ్ వెయిటేజ్ ప్రకారం అందరూ చేయగలిగింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్ హైలీ వెయిటెడ్ సబ్జెక్ట్స్ ఫర్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. వీటిలో మీరు 30 మార్క్స్ తెచ్చుకుంటారు. ఈ 30కి ఖచ్చితంగా దీనికింకా వేరే ఆల్టర్‌నేటివ్ లేదు. మీరు ఈ 2 సబ్జెక్ట్స్ చదవాల్సిందే. ఎలా చదవాలి సార్ అంటే, నేనైతే కాంప్రిహెన్సివ్ చదవమని చెప్తాను. ఎందుకంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ మరి కాంప్రిహెన్సివ్ చదివేంత టైం లేదు కదా సార్ ఇప్పుడు అనొచ్చు. 140 సపోజ్ ఇప్పుడు మన దగ్గర భాను సార్ చెప్పారు. కాంప్రిహెన్సివ్ కోర్స్‌లో 140 అవర్స్ చెప్తున్నారు. ఆ 140 అవర్స్ మీరిప్పుడు వెచ్చించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు అది రికార్డెడ్ కంటెంట్‌గా మారిపోయిన తర్వాత హ్యాపీగా మీరు 2xలో చూడండి. సార్ మన కాంప్రిహెన్సివ్‌లో చెప్పేటప్పుడు అది నేనైనా, ఏ టీచర్ అయినా మీకు అర్థం కావడం కోసం స్లోగా వెళ్తాం.
మీరు నార్మల్‌గా కూర్చొని 2x చూసినా అది అర్థమవుతుంది. 2, 3 లెక్చర్స్ స్కిప్ చేయొచ్చు. ఎలా అంటే పీడీఎఫ్ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకొని పీడీఎఫ్ చదివినా అర్థమైపోతుంది. అట్లా ఈ 140 అవర్స్ కోర్స్‌ని మీరు 70 అవర్స్‌లోనే ఫినిష్ చేయొచ్చు. సేమ్ విత్ పవర్ సిస్టమ్స్ ఆల్సో. 110 అవర్స్ కోర్స్ ఉంటుంది మన దగ్గర కాంప్రిహెన్సివ్. దాన్ని మీరు 55 అవర్స్‌లోనే ఫినిష్ చేయొచ్చు. అదే మీరు క్రాష్ ప్రిపేర్ అయ్యారనుకోండి, అది కూడా ఓకే. ఇందులో మేము 50 అవర్స్ టీచ్ చేస్తాం. ఆ 50 అవర్స్ డెడికేటెడ్‌గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మీ దగ్గర టైమ్ ఉంటే మీరు కాంప్రిహెన్సివ్‌కి మీకు యాక్సెస్ ఉంటే కాంప్రిహెన్సివ్‌నే నేను సజెస్ట్ చేస్తాను ఈ 2 సబ్జెక్ట్స్‌కి. లేని యెడల ఖచ్చితంగా మీరు క్రాష్ నుంచి కూడా ప్రిపేర్ అవ్వండి. నేనేం కాదనను. అది అకార్డింగ్ టు అవైలబుల్ రిసోర్సెస్ విత్ యూ. ఇప్పుడు నెట్వర్క్స్‌కొచ్చేసరికి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నట్టయితే క్రాష్‌కి వెళ్ళండి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటే నెట్వర్క్ అనేది చాలా ఫండమెంటల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కేస్‌లో మీరు కాంప్రిహెన్సివ్ అంటే మీ దగ్గర టైమ్ ఉంటే నేను ఆల్రెడీ 2 చేసేసాను సార్. నా దగ్గర టైమ్ ఉంది సార్ అనుకుంటే ఇప్పుడు కాంప్రిహెన్సివ్ చూడండి తప్పులేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే ఇది ఐడియల్‌గా 0 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకి నేనేసాను. మీలో ఆల్రెడీ ఈ పార్ట్ కొంత పార్ట్ చేసేసారనుకోండి. అప్పుడు మీరు మిగతా వాటికి ఎక్కువ టైమ్ ఇవ్వండి తప్పేం కాదు. ఓకే. ఇప్పుడు టైమ్ లేని వాళ్ళ కోసమే ఈ డిస్కషన్ అంతా. గాట్ ఇట్. టైమ్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కాంప్రిహెన్సివ్‌లో హ్యాపీగా చదువుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవ్వరు మిమ్మల్ని ఆపట్లేదు. ఓకే. మీరు ఖచ్చితంగా చేయాల్సిందేంటంటే ఇక్కడ ఒక 70 అవర్స్ లెక్చర్స్ వినడానికో, సబ్జెక్ట్ నేర్చుకోవడానికో పెడితే, ఈ కేస్‌లో మీరు ఆల్రెడీ మొత్తం మర్చిపోయినా, జీరో నుంచి నేర్చుకున్నా సరే, కాంప్రిహెన్సివ్ కోర్సెస్‌లో మీరు ఆ కోర్స్ నుంచి మీరు సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. ఒక 20 అవర్స్ అయినా సరే ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే పీవైక్యూస్. క్లాస్ రూమ్ నోట్స్ చదవడం, పీవైక్యూస్ చేయడం. క్లాస్ రూమ్ నోట్స్ చదవకుండా పీవైక్యూస్ చేస్తే మీరు తప్పులు చేస్తారు. క్లాస్ రూమ్ నోట్స్ రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఓకే. ఇప్పుడు చూడండి నెట్వర్క్స్‌లో నేను ఒక 25 అవర్స్ నేను మొన్న చెప్పిన క్రాష్ కోర్స్ 25 అవర్స్ రేపటితో కంప్లీట్ అవుతుంది కదా! అది చూడండి. మీకు ఆల్‌మోస్ట్ ఎవ్రీ టాపిక్ కవర్ అయినట్టే. ఇంకొక 10 గంటలు మంచిగా క్వెషన్స్ చేసుకోవడానికి పెట్టుకోండి సరిపోతుంది. కంట్రోల్ సిస్టమ్స్. ఈ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అమ్మా. నెట్వర్క్స్ కానీ, కంట్రోల్స్ కానీ ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్. మోడరేట్ సబ్జెక్ట్సే. కానీ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్. ఇందులో ఏ టాపిక్ వదలకూడదు. సరిగ్గా చదివితే మీరు ఫుల్ స్కోర్ చేసుకోగలిగే సబ్జెక్ట్స్ అన్నమాట. ఈ సబ్జెక్ట్స్‌కి ఒక 25 అవర్స్. ఇది కూడా మీరు ఐదర్ క్రాష్ ఇప్పటివరకు మీ దగ్గర టైమ్ ఉంటే కాంప్రిహెన్సివ్ కూడా చూసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సేమ్ వే మెజర్‌మెంట్స్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టే. 6 మార్క్స్ వస్తాయి మీకు. ఇది క్రాష్ నుంచి చూసినా 30 అవర్స్ మనకి సురేందర్ సార్ ఆల్రెడీ మన దాంట్లో చెప్పారు కదా! 30 అవర్స్‌లో ఈ కవర్డ్ ఎవ్రీథింగ్. యూ కెన్ గో త్రూ థట్. ఆ తర్వాత ఆబ్జెక్టివ్ క్వెషన్స్ అన్ని చేసుకోండి. యూ విల్ బి గివింగ్ 10 అవర్స్. ఇది కాకుండా యుటిలైజేషన్ పార్ట్ ఉంటుంది. సో, దాంట్లో నుంచి వచ్చేది 2 మార్క్సే. మీరు వదిలేయాలనుకుంటే వదిలేయొచ్చు. మీ దగ్గర టైమ్ ఉంటే ఓ 6, 8 అవర్స్ క్రాష్ కోర్స్ చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ చాయిసెస్ ఇస్తున్నాను మీకు. పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇట్ డిపెండ్స్. మీకు క్రాష్‌తో సాటిస్ఫై అయిపోతానని అనుకుంటే క్రాష్ తీసుకోండి. లేదు మీ దగ్గర టైమ్ ఉంటే కాంప్రిహెన్సివ్ చూసుకోండి. ఈ రెండిటికే మాత్రం నేను మస్ట్ పెట్టాను. ఈ రెండిటికి స్కోరింగ్ పెట్టాను. మిగతావి ఏంటంటే మోడరేట్ పాసిబిలిటీస్. డిజిటల్‌లో కూడా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు 3 మార్కులు. డిజిటల్‌కి ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం లేదు. నేను క్లాస్‌లో చెప్పే 20 అవర్స్ చూడండి. ఇంకొక 10 అవర్స్ మీరు పీవైక్యూస్ చేయండి. డిజిటల్‌లో ఏ క్వెషన్ వచ్చినా చేసేస్తారు. డిజిటల్‌లో ఏ క్వెషన్ వచ్చినా చేసేగల్లాగా నేను టీచ్ చేస్తాను. బిలీవ్ ఇన్ మీ. దట్ 20 అవర్స్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఆ 3 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎన్‌లాగ్ అంత ఈజీ కాదు. ఎన్‌లాగ్‌కి కొంచెం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తుంది. కొంచెం నెట్వర్క్స్ యూజ్ చేసి డయోడ్ సర్క్యూట్స్ వరకు సాల్వ్ చేయగలుగుతారు. సో, మీ దగ్గర టైమ్ ఉంటే ఫుల్ కోర్స్ చూడమని సజెస్ట్ చేస్తాను. టైమ్ లేకపోతే క్రాష్‌కి వెళ్ళండి. కానీ మీకు అనలాగ్ నుంచి మరీ ఎక్కువగా మార్క్స్ ఏమి వచ్చేవి. హార్డ్‌లీ 2-3 మార్క్సే వస్తాయి. ఇప్పుడు మైక్రో ప్రాసెసర్స్‌కొచ్చేసరికి ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఒక మంచి టీచర్ అంటే నేను ప్రౌడ్‌గా చెప్పగలను. నేను 20 అవర్స్ ఆఫ్ మైక్రో ప్రాసెసర్ కోర్స్ మన దాంట్లో పెట్టాను కదా! ఆ కోర్స్ చదివితే మీరు జీరో నాలెడ్జ్‌తో ఉన్నా సరే మీకు మైక్రో ప్రాసెసర్ మొత్తం అర్థమవుతుంది. ఎటువంటి క్వెషన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. కానీ మీరు అట్‌లీస్ట్ ఒక 20 అవర్స్ ఎఫర్ట్ టైమ్ పెట్టగలగాలి. 2xలో చూస్తే 10 అవర్స్. ఓకే. ఇది క్రాష్‌లో చూసినా మీకు అర్థం కాదు. ఎందుకంటే థియరటికల్ సబ్జెక్ట్ మొత్తం థియరీ ఒకదానికొకటి రిలేటెడ్‌గానే ఉంటుంది. కుదిరితే కాంప్రిహెన్సివ్ చూడండి. చూడకపోయినా వదిలేస్తానంటే వదిలేయండి. పీవైక్యూస్ చేసుకొని ఎంతో కొంత అర్థం చేసుకుంటారంటే ఒక 5 అవర్స్ పెట్టుకోండి. ఇందులోంచి కూడా ఎక్కువ క్వెషన్స్ రావు. మేబీ 1, 2 క్వెషన్స్ రావచ్చని నేను గెస్ చేస్తున్నాను. థట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ అండ్ ఆల్. ఒక్కొక్కసారి ఇందులోంచే 5 క్వెషన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు. మనం ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ కదా! ఇప్పుడు సార్ ఈ ఈ ఈ చూడడానికి మీకు 300 అవర్స్ పడుతుందండి. ప్రిపరేషన్‌కి 110 అవర్స్ పడుతుంది. నాన్ టెక్‌కి, రివిజన్‌కి అన్నీ కలిపి ఒక 500 అవర్స్‌లో హోలిస్టిక్‌గా మీరు మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు. ఇందులో కొన్ని కొన్ని తక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్‌ని ఖచ్చితంగా వదిలేయాల్సొస్తుంది. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసుంటే. మరి రియలిస్టిక్‌గానే మాట్లాడుకోవాలి కదా! ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేయగలరా? ఇంజినీరింగ్‌లో ఉన్న 4 ఇయర్స్ సిలబస్‌ని, జీఎస్‌ని అన్నిటిని 45 డేస్‌లో చదివేస్తే ఇంజినీరింగ్ 4 ఇయర్స్ చదవాల్సిన పనేముందమ్మా? కదా! సో, ఎంత పాసిబులో అంతే ఆలోచించాలి. సో,
ఒకటేంటంటే నా దగ్గర టైం లేదు కానీ నేను అన్నీ చదివేస్తాననేది తప్పు ఆలోచన. అట్లాగే నా దగ్గర ఇంతే టైం ఉంది, ఇంతే అనుకోండి. కానీ మీరు ఇవ్వగలిగినంత ఎఫర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. లిమిట్ చేసుకోవద్దు అలా అని. నేను డైలీ ఓ 4 అవర్స్ చదువుతాను సార్, అంతకంటే చదవనంటే అది తప్పు. నేను డైలీ ఎన్ని మాక్సిమం అవర్స్ చదవగలనో అన్ని అవర్స్ చదువుతాను సార్. ఇందులో ఎన్ని సబ్జెక్ట్స్ పాసిబులో అన్నే చదువుతాను సార్. చదివిన వరకు చాలా చదవాలి. చదివిన వరకు థియరీ, ప్రాక్టీస్, రివిజన్ ఏది మిస్ కాకూడదు. ఓకే. లాస్ట్‌లో కొన్ని కొన్ని ఆ బిట్స్, ఈ బిట్స్ చూసేసుకొని 2, 3 సబ్జెక్ట్స్‌కి అలా వెళ్ళిపోయినా తప్పులేదు. కానీ కొన్ని అట్‌లీస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్‌ని వదలకండి. ఇప్పుడు 300 అవర్స్ కేటగరీ స్టూడెంట్స్ ఉంటారు గదా! మీరు డైలీ 10, 11 అవర్స్ ఇస్తే అన్నీ హ్యాపీగా మీరు చేసేయగలుగుతారు. అదే 300 అవర్స్ స్టూడెంట్స్ ఉంటారు గదా! మీరేం జేయాలి? ఈ 4 ప్రయారిటీ పెట్టుకుంటారు. ఇక్కడ మీరు ఎంత టైమ్ ఇవ్వగలరో చూసుకుంటారు. ఆ తర్వాత మిగతా టైమ్ ఉంటేనే వీటికి వెళ్తారు. లేకపోతే ఓకే. ఇది ఈజీ కదా సార్, ఇది చదువుకుంటాను. ఇది ఈజీ సార్, నేను ఇది చదువుకుంటాను సార్. ఇవి టఫ్ అనిపిస్తున్నాయి సార్, వదిలేస్తాను. వదిలేయండి. మరి మీరు అంతకంటే చేయగలిగిందేం లేదు కదా! ప్రాక్టికల్‌గా ఆలోచించండి. నా దగ్గర టైం లేదు, ఏమీ లేదు, అయినా జాబ్ కావాలంటే అదేం పాసిబుల్ కాదు. మీ దగ్గర టైం లేదని పేపర్ ఈజీగా ఇవ్వరు. మీ దగ్గర టైం లేదని సిలబస్ మారదు. మీ దగ్గర టైం లేదని చెప్పి ఎగ్జామ్ డేట్ మారదు. కదా! టైం లేకపోవడం మన ప్రాబ్లమ్. మనం ఇప్పటి వరకు చదవకపోవడం మన ప్రాబ్లమ్. దానివల్ల ఎగ్జామ్‌లో చేంజెస్ ఉండవు. సో, మీరు ఆలోచించాల్సిందేంటంటే ఆప్టిమిస్టిక్‌గా ఉన్న టైంలో నేనేం చేయగలను? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇట్. అదే కదా మనం చేయగలిగింది. అంతేగాని ఆహ్, ఈ టైంలో చేసినా రాదేమో, ఈ టైంలో మనం ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ ఏమో అనుకుంటూ మీరు ఇంకా కాలం గడిపారంటే, రేపొద్దున నేను మళ్ళీ 30 డేస్‌లో ఎలా చేయాలి? 25 డేస్‌లో ఎలా చేయాలని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. సార్ ఆల్రెడీ ఒకసారి 60 డేస్‌లో ఎలా క్రాక్ చేయాలని చేశారు. నిన్న ఒక 50 డేస్‌కి చేశారు. ఈరోజేమో 45 డేస్‌కి చేస్తున్నారు కదా సార్! అంటే ఇట్ ఈస్ డిమాండెడ్ బేస్డ్ ఆన్ డిమాండ్. ప్రతి స్టూడెంట్‌కి సార్ ఇప్పుడు స్టార్ట్ చేసే యాస్పిరెంట్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి హెల్ప్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. రేపొద్దున లాస్ట్ 30 డేస్ ఏం చేయాలనేది తీసేస్తాను. బట్ హౌ టు క్రాక్ 30 డేస్ అంటే ఈస్ ఇట్ రియల్లీ పాసిబుల్? 30 డేస్‌లో మీరు ఇంజినీరింగ్‌లో జీరో నుంచి స్టార్ట్ చేసుకొని ఫైనల్‌గా క్రాక్ చేసేయడం అంటే అది ఇంపాసిబుల్. ఇప్పటికి బాల్ మీ చేతిలో ఉంది. కొన్ని కొన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే పేపర్ ఈజీగా రావడం, మీరు వదిలేసిన టాపిక్స్ నుంచి ఈజీ క్వెషన్స్ రావడం, ఇలాంటివి జరిగి ఫేవరబుల్ కండిషన్స్ జరిగితే, కాంపిటీషన్ తక్కువ ఉండడం, ఇవి జరిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. గాట్ ఇట్? సో, ఇప్పటికి మీరు హోప్‌లెస్‌గా అయితే ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సో, యూ కెన్ సీ థిస్ ఈస్ ద వెయిటేజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు చూడండి నాన్ టెక్నికల్ కొంతమంది మీరు టెక్నికల్‌లో ఎంత ఎఫర్ట్ పెడతారో, నాన్ టెక్నికల్‌లో వచ్చే 30 మార్క్స్‌కి ప్రపోర్షనల్ టైమ్ మీరు పెట్టగలిగితే మీరు ఇంకా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైస్ వెయిటేజ్ చేసుకుంటే రే కరెంట్ పోయిందా? జస్ట్ ఎ మినిట్. ఓకే. ఇన్వర్టర్ మీద ఉంది. కొంచెం లైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి. త్వరగా ఫినిష్ చేసేద్దాం. సో, యాప్టిట్యూడ్‌కొచ్చేసరికి మనకి వెయిటేజ్ ఎంతుంది? 7 మార్క్స్ ఉంది గదా! సారీ 8 మార్క్స్ ఉంది. రీజనింగ్‌కి ఒక 5 మార్క్స్, ఇంగ్లీష్ ఒక 5 మార్క్స్, కంప్యూటర్ ఒక 5 మార్క్స్, జీఎస్ ఒక 7 మార్క్స్ ఉంది మనకి. ఓకే. 8, 5, 5, 5, 7 కదా! ఇప్పుడు ఇందులో ఈ 8, 5 తెచ్చుకోవడం పెద్ద కష్టమేం గాదు. మీ దగ్గర టైమ్ ఉంటే క్లాసెస్ చూడండి, లెక్చర్స్ చూడండి. మన దగ్గర ఉన్న లెక్చర్స్ అయినా సరే. మీ దగ్గర టైం లేదనుకోండి డైలీ ఓ 30 మినిట్స్ ఇందులో పీవైక్యూసో ఏదో ఒక క్వెషన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అది ఇంగ్లీషు, జీఎస్‌కి ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్‌కి మనం ఇది 20-30 అవర్స్‌లోనే కోర్స్ చెప్పేస్తున్నాం. మీరు ఆ కోర్స్ చూడండి. కంప్యూటర్ నేనే చెప్తాను. ఈ 2 కోర్స్ నుంచే మీరు మాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. సో, ఈ 23లో మీరు వెరీ గుడ్‌గా ఒక 18-20 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఈ 7 ఏం చేయాలంటే మీ దగ్గర టైమ్ ఉంటే చదవండి. టైమ్ లేకపోతే ఏం చేయగలరు? వదిలేయడమే కదా! సో, టైమ్ లేని వాళ్ళైతే దాన్ని స్కిప్ చేసేసుకొని కామన్ సెన్స్‌తో ఒక 2, 3 క్వెషన్స్ వస్తాయిలే అనుకోవడం. ఎందుకంటే జీఎస్ అనేది వాస్ట్. దాన్ని ఏం చేయలేం. అట్‌లీస్ట్ మనకి మారథాన్ సెషన్స్‌లో హిస్టరీ మీద ఒక 10 అవర్స్, జియోగ్రఫీ మీద ఒక 10 అవర్స్ ఇలా చదివినా సరే ఒక 50, 60 అవర్స్ దీని మీద స్పెండ్ చేస్తేనే మీరు ఎంతో కొంత నేర్చుకోగలుగుతారు. బట్ స్టిల్ ఆహ్, స్టాక్ కరెంట్ అఫైర్స్ ఏవో ఒక బిట్లు ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా బుక్స్ తీసి చదవండి. అందులోంచి ఒక క్వెషన్ రావచ్చు కూడా. సో, జీఎస్ దగ్గర టైమ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేసుకోండి. అంటే నేను ఇది ఇదివరకు అడిగినప్పుడు ఖచ్చితంగా చదవమని చెప్పాను. ఇప్పుడు 45 డేస్‌లోనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు వదిలేయమని చెప్తున్నాను. అది అంటే ఇట్ డిపెండ్స్. మీ దగ్గర టైమ్ ఉంటే నేనేమో చదవమనే చెప్తాను. టైమ్ లేకపోతేనే ఎందుకంటే టైమ్ ఉంటే ఈ 7 మార్క్స్ మ్యాటర్స్ ఎ లాట్. ఆ 7 మార్క్సే మీ ర్యాంక్ డిసైడర్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చు. గాట్ ఇట్ రైట్? సో, దేన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో, దట్స్ వై ఐ కెప్ట్ ఇట్ యాస్ చాయిస్ ఈస్ యువర్స్. వెయిట్ యార్. సో, దట్ ఈస్ అబౌట్ యువర్ స్ట్రాటజీ. ఎక్కువ సేపు మనకి పవర్ ఉండదు. సో, నాన్ టెక్‌కి టైమ్ ఇవ్వండి. క్లాసెస్‌కి టైమ్ ఇవ్వండి. ప్రాక్టీస్‌కి ఇవ్వండి. రివిజన్‌కి ఇవ్వండి. ఇలా ఈవెన్‌గా మన టైమ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకొని ప్రిపరేషన్ చేస్తేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇంకా పవర్ రాలేదు. ఓకే.
సో 10-12 అవర్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు చూడండి. స్టార్ట్ విత్ మార్నింగ్ యాప్టిట్యూడ్ చేసుకోండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు మనకి ఈ యాప్టిట్యూడ్ ఏం చేస్తుందంటే మీ ప్రిపరేషన్‌ని బూస్ట్ చేస్తుంది. ఓ మార్నింగ్ కాఫీ లాగా పనిచేస్తుంది. అంటే మీకు ఎనర్జైజ్ అవుతారు మీరు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ ఎప్పుడు బావుంటుంది. ఆ తర్వాత మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్‌కి వెళ్ళొచ్చు. తర్వాత ఈవినింగ్ ఖాళీగా ఉన్నప్పుడు బోరింగ్ సబ్జెక్ట్స్ ఇంగ్లీషో అంటే నాకు బోరింగ్ మీకు కాదు. జీఎస్‌ఓ ఏదో చూసుకోవచ్చు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది. లాస్ట్‌కి రివిజన్ చేసుకొని మీ పీవైక్యూస్ చేసుకొని మీ డేని కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ప్లాన్ ఇట్. అదే మీరు వర్కింగ్ అవర్స్ అంటే మీరు ఖచ్చితంగా ఒక పని చేయాలి. ఎవ్రీథింగ్ సాయంత్రం ఇంటికొచ్చాక చూద్దామని అనుకోవద్దు. మార్నింగ్ ఒక 2 అవర్స్ ప్రిపరేషన్ చేసే మీరు జాబ్‌కి వెళ్ళాలి. ఎందుకంటే ఈవినింగ్ ప్రతిరోజు ఏదో ఒక అబ్‌స్టాకిల్ వస్తుంది. మార్నింగ్ రాదు. మార్నింగ్ ఒకటే అబ్‌స్టాకిల్ ఉంటుంది. మనం లేవడం. మీరు లేవడం ఒకటే మార్నింగ్ అబ్‌స్టాకిల్. 45 డేస్ అన్నీ పక్కన పెట్టుకొని మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. ఆ పని చేసుకోండి. ఒక 2 అవర్స్ మార్నింగ్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఈవినింగ్‌కి బర్డెన్ తగ్గుతుంది. ఎందుకంటే జాబ్‌లో లేట్ అవ్వచ్చు. జాబ్ స్ట్రెస్ వల్ల మీరు సరిగ్గా చదవలేకపోవచ్చు. 45 డేస్ మైండ్‌ని ఎంకరేజ్ చేయొద్దు. స్ట్రెస్ అనే మాట మీ మైండ్‌లోకి రానివ్వద్దు. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. సో, స్ట్రెస్ అనేది మనం ఆలోచిస్తూనే ఉంటుంది. మనం ఆలోచించలేదనుకోండి అది ఎప్పుడు స్ట్రెస్ అవ్వదు. సో, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వడాన్నే మానేయండి ఈ 45 డేస్. దాన్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. నెగెటివ్‌గా మైండ్‌లో స్ట్రెస్ అనేది ఆలోచన వచ్చినప్పుడు నేను చాలా స్ట్రెస్ అయిపోతున్నానని మనం ఫీల్ అవుతాం. అదే లేదు 45 డేసే కదా! నథింగ్ గ్రేట్. 45 డేస్ తర్వాత మనం ఆలోచించుకోవడానికి, స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి చాలా డేస్ ఉంటాయి. అన్నీ అప్పుడు చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో, సీ హియర్ ఈ 45 డేస్‌ని ఒక 20 డేస్‌లో ఒక 2, 3 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వడానికి పెట్టుకోండి. కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిపోతుంది. తర్వాత మీ ప్రిపరేషన్ ఎవ్వరు ఆపలేరు. ఈ 20 డేస్ కూడా మీరు సరిగ్గా చదవలేదనుకోండి, ఒక రోజులో 10 సబ్జెక్టులు చదివేశారనుకోండి, మీరు ఏది ముందుకెళ్ళక మీకు అది ఏంటంటే ప్రతిరోజు ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయరు. నేనిప్పుడు మోటివేట్ చేస్తే మీకు ఒక 10 నిమిషాలు బావుంటుంది. రేపొద్దున్న మీ వర్కే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. మీ వర్క్ ఎప్పుడైతే ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్తుందో ఆటోమేటిక్‌గా మీకు ఇంకా చేయాలి, ఇంకా చేయాలి మనం నేర్చుకుంటున్నాం, ఇది బావుంది అనే ఫీలింగ్ మీకొస్తుంది. సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఇన్నాళ్ళు ఇది మిస్ అయ్యాను కదా! సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను కదా! అనే ఫీల్ తెచ్చుకోండి. దట్ విల్ మోటివేట్ యూ ఓన్లీ రిజల్ట్, ఓన్లీ ఎగ్జామ్ నా అన్నట్టు కాకుండా అట్లా మీరు ముందుకు వెళ్ళే కొద్దీ ఒక ఫస్ట్ 15 డేస్ కష్టంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు చేసేస్తారు. గాట్ ఇట్? సో, ఇనీషియల్ డేస్ ఆర్ వెరీ క్రూషియల్ గైస్. సో, లాస్ట్ మన 1 వీక్ ముందు నేను వెళ్లి స్ట్రాటజీ సెషన్స్ ఇవన్నీ చేస్తాను. అప్పుడు డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీక్ ఏం చేయాలి? ఎగ్జామ్‌లో ఎలా ఉండాలి? అవన్నీ వి విల్ డిస్కస్ లేటర్. సో, హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ మెషిన్స్, పవర్ సిస్టమ్స్, నెట్వర్క్స్, కంట్రోల్స్ అండ్ మెజర్‌మెంట్స్. అట్‌లీస్ట్ ఈ 5 సబ్జెక్ట్స్ చదువుకున్నా మీకు 50+ మార్క్స్ వస్తాయి 70లో. ఆ మిగతా 30లో ఒక 20 అంటే మీరు ఒక 70-80కి ప్రిపేర్ అయ్యి ఎళ్తారు. మిగతా 20లో లాటరీలో ఒక 5 మార్క్స్ వస్తాయి. కదా! ప్రాబబిలిటీ ప్రకారం 1/4 తీసుకుంటే. సో, అట్లా చూసుకున్నా సరే యూ విల్ బి ఆన్ ద సేఫ్ సైడ్. But it depends on many other external factors also. ఓకే. సో, 45 డేస్ డెఫినిట్‌గా మీ లైఫ్‌ని, మీ క్యారియర్‌ని చేంజ్ జేయడానికి ఎనఫ్ టైమ్. ఎనఫ్ టైమ్. ఓకే. సో, దేర్ ఈస్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే సెలక్షన్ వస్తుందా? మళ్ళీ రేపు 10 రోజుల తర్వాత ఇది క్వెషన్ అడగొద్దు. సరే ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతుందా అనేది. ఈ రోజే ఇంక రేపటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. అంతే ఇంకొక రేపు, ఎల్లుండి సండే, సాటర్డే వస్తున్నాయి సార్. మండే నుంచి స్టార్ట్ చేస్తాను సార్. 1 డే, 1 మినిట్, 1 అవర్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ నౌ. ఓకే. సో, లెట్స్ మూవ్. సో, స్ట్రక్చర్డ్‌గా వెళ్ళండి. ఎలా పడితే అలాగా ఏ రోజు పడితే అది ఏది కావాలితే అది చదువుకుంటారన్నట్టు కాదు. ఏ రోజు ఏం చదవాలనేది 45 డేస్‌కి మీరు ప్లాన్ వేసుకొని ఉండండి. లేదా మనం ఇచ్చే టైమ్ టేబుల్‌ని ఫాలో అయిపోండి బ్లైండ్‌గా సరిపోతుంది. దట్స్ ఇట్. సో, ప్రతి అవర్‌కి మీ దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం ప్లాన్ మన దగ్గర ఉంటేనే మన టైం వేస్ట్ కాదు. అలా లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అవి చదువుదాం. తర్వాత చదివితే ఏమైపోతుంది? ఈ ఆలోచనలోకి వచ్చేస్తాం. గాట్ ఇట్? సో, అందుకే లాస్ట్‌లీ చూడండి. సో, ఇక్కడ మనకి టోటల్ టైమ్ టేబుల్ క్రాష్ బ్యాచ్ రేపటి నుంచి నెక్స్ట్ లెవెల్‌లో క్రాష్ బ్యాచ్‌లో న్యూ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇన్‌ఫాక్ట్ ఐ కెన్ సే న్యూ బ్యాచ్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ 50 కోడ్ అప్లై చేసి 50% ఆఫ్‌లో 4999కే క్రాష్ బ్యాచ్ కోర్స్ తీసుకోవచ్చు. లేదు మీరు నేను చెప్పినట్టుగా పవర్ సిస్టమ్స్, మెషిన్స్, కాంప్రిహెన్సివ్ చూసుకుంటాం సార్. మిగతావి క్రాష్ చూసుకుంటాం అంటే కాంప్రిహెన్సివ్ కోర్స్ తీసుకోండి. 9999కి వస్తుంది. అందులో మీకు క్రాష్ కోర్సు యాక్సెస్ వస్తుంది. కాంప్రిహెన్సివ్ కూడా వస్తుంది. మీరు లైవ్ మిస్ అయిన రికార్డెడ్‌లో చూడొచ్చు. టైమింగ్స్ ఇది 10-2 మాత్రమే చేంజెస్ ఉండొచ్చు. బట్ మనకి జనరల్‌గా ఏంటంటే కంట్రోల్ సిస్టమ్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు 6:30 కాదు 10-1 ఉంటుంది కంట్రోల్ సిస్టమ్. సో, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్ నౌ ఎట్ అవర్ వెబ్‌సైట్ nextlevel.akmi.net.in. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో పిన్‌డ్ కామెంట్ ఫస్ట్ కామెంట్‌లో నేను ఇస్తాను. అది కాకుండా మీకు డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయొచ్చు. 9705861166. Got it?
ఈ నెంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ సంబంధించిన డౌట్స్ ఉన్నా చెప్తాను. మీరు నేను చెప్పిన వేలో వెళ్ళాలంటే కాంప్రిహెన్సివ్ తీసుకోండి. లేదా ఆల్రెడీ నాకు కొంచెం ఐడియా ఉంది సార్. నేను ఇలా వెళ్ళిపోతాననుకుంటే మీ దగ్గర ఇంతే టైమ్ ఉందనుకుంటే క్రాష్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో, కాంప్రిహెన్సివ్ తీసుకున్న వాళ్ళకి క్రాష్ ఫ్రీగా ఇస్తాం కాబట్టి యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ప్రిపేర్ యాస్ పర్ ద స్ట్రాటజీ ఐ హావ్ గివెన్ యూ. సో, అట్లాగే మనకి టెలికాం వాళ్ళకి కూడా మనం క్రాష్ కోర్స్ స్టార్ట్ చేసాం. దాని డీటెయిల్స్ మొత్తం నిన్న వీడియోలో నేను చేశాను. సో, ఇట్ విల్ బి 2,999 ప్లస్ 999 ఫర్ టోటల్ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇది కాకుండా జనరల్ స్టడీస్ కావాలనుకుంటే మీరు దట్ నాన్ టెక్ 50 మార్క్స్‌కి పార్ట్ బికి 1,999కి మన దగ్గర సబ్స్క్రిప్షన్ ఈస్ అవైలబుల్. దట్స్ ఇట్. సో, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా. 45 బ్యూటిఫుల్ డేస్ ఇన్ యువర్ లైఫ్ అన్నట్టు ఉండాలి. 45 డేస్ గివ్ యువర్ బెస్ట్. యూ విల్ డెఫినెట్లీ ఏబుల్ టు సక్సీడ్ ఫర్ ష్యూర్. ఓకే. ఇఫ్ యూ ఆర్ వాంట్ టు ఎన్రోల్ ఇంటూ అవర్ క్రాష్ బ్యాచ్, దిస్ ఈస్ ద రైట్ టైమ్. మళ్ళీ ఇంకొక ఎప్పుడు నెక్స్ట్ వీక్ తర్వాత ఎప్పుడు జాయిన్ అవుదాం అని అనుకోవద్దు. ఎందుకంటే న్యూ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఈవినింగ్ మెషిన్స్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే మీరు ప్రిపరేషన్ వెళ్తా ఉంటుంది. రికార్డెడ్‌లో ఆల్రెడీ ఉంటాయి. నెట్వర్క్స్ మెజర్‌మెంట్స్ రెడీగా ఉంటాయి. అవి కూడా మీరు ప్యారలెల్‌గా చూసుకోవచ్చు. దట్ ఈస్ హౌ యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో, దిస్ ఈస్ ఆల్సో ఎ రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. డోంట్ డిలే ఇట్ ఫర్దర్ గైస్. So, start your journey and definitely you will be able to succeed. All the very best. And this 45 days, my support will be there for you definitely. Okay. Thank you.